యూరో థాయ్ చికెన్ స్టిర్ ఫ్రై. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బంగాళదుంప, క్యారెట్, వెన్న, టొమాటో. ఇవి గార్నిష్ కోసం బాగుంటాయి కదా, అందుకని తీసుకున్నాం చెర్రీ టొమాటో. అలాగే గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లిపాయలు, ఇంకా క్రీమ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇది వెజిటేబుల్స్ సపరేట్గా కుక్ చేసుకుంటాం ఫస్ట్. దాంతోపాటు చికెన్ కుక్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక రకమైన సాస్ రెడీ చేసుకొని సాస్లో సపరేట్గా అకంపనమెంట్ లాగా ఇస్తామన్నమాట. నేను సాస్ కోసం అవసరం పడుతుందేమో ఇంకో ప్యాన్ రెడీగా పెట్టుకున్నా, అవసరమైతే అది వాడుకుందాం, లేకపోతే దీన్నే షఫల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈలోపు మ్యారినేషన్ కూడా అవసరం పడుతుంది. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం మిరియాల పొడి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు. అంతే. వీటిని కలుపుకుందాం. ఇది మ్యారినేడ్ అన్నమాట. ఇందులో చికెన్ వేద్దాం. ఓకే, దీన్ని అలాగే మ్యారినేషన్ కోసం కాసేపు ఉంచేద్దాం. ఇంక ఇక్కడ పెనంలో కొద్దిగా వెన్న వేసుకుందాము. వెన్న ఇంకా అవసరం పడుతుంది, అది కూడా తీసుకోవచ్చు. బటర్ వేసుకొని వెజిటేబుల్స్ దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. బంగాళదుంప వెడ్జెస్ కట్ చేసుకుంటున్నాం. ఇవి బటర్లోకి. దెన్ క్యారెట్. ఓకే, క్యారెట్ కూడా ఇందులో వేసుకుందాం. ఈలోపు ఇంకో పెనం వెలిగించుకుందాము. ఇందులో మ్యారినేట్ అయిన తర్వాత చికెన్ కుక్ చేసుకోవచ్చు కదా, అది కూడా వేసుకున్నాం. ఈ ప్యాన్లో బటర్ వేసుకున్నాం. ఈ వెజిటేబుల్స్ కొద్దిగా వేడవ్వాలి అకంపనమెంట్ కోసం. బాగా ఫుల్గా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేడైతే చాలు. దీనికి కొంచెం సాల్ట్ అలా చల్లుతున్నాం. And finally, tomatoes.
హోల్ టొమాటోస్ అలాగే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. రైట్, ఇది రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోనే చికెన్ ఉంది కదా, ఈ చికెన్ యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం బటర్ కావాల్సి వస్తుంది, ఇది యాడ్ చేస్తున్నాం. ఇందులో ఈ చికెన్ అలా కుక్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం సాస్ రెడీ చేసుకుందాం. ఈ సాస్ కోసం జస్ట్ గార్లిక్ ఈ విధంగా మ్యాష్ చేసి వేసేసుకుందాము. ఇటువైపు బటర్లో గార్లిక్ కుక్ అయింది, ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సాస్ అంతా కూడా బటరీగానే ఉంటుంది, ఇంకేముండదు. దీంట్లోకి క్రీమ్ వేసి మిక్స్ చేసుకుంటాం. దట్స్ ఇట్. స్టవ్ కూడా కట్ చేసుకుందాం. కొంచెం చిక్కబడిపోతుంది, ఆ వేడితోటి సరిపోతుంది మనకి. ఇక్కడ చికెన్ కుక్ అవుతుందో లేదో చూసుకుందాం. రైట్, ఇక్కడ చికెన్ కుక్ అయిపోయింది, అక్కడ వెజిటబుల్స్ రెడీ అయిపోయాయి, ఇక్కడ సాస్ రెడీ అయిపోయింది. అన్నీ కలిపి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.